అక్షర చూసింది కనుక వచ్చింది, అంతేకాని ఒప్పుకోవే. దేనికి ఒప్పుకోవాలండి? వెనకేసుకొస్తున్నానని మీరు అనుకోవడానికి? వర్షను నేనిచ్చా అరవిందాకి పెళ్లి చేశాను. వాడిష్టంతోనేక చేసుకున్నాడు. అది ఎవరికి తెలుసు? అదే నిజం. మీరేదేదో కల్పించకండి. పాపం ఎవరు లేని అనాథ. ఎవరు నేర్పిస్తారు? ఇంకా రాదు అని చెప్పకుండా తను ప్రయత్నించింది. అందుకు మెచ్చుకోవాలి. ఓ, మరి అదేది? వాంతులు చేసుకుని పడేశావా? ఎందుకండి అలా మాట్లాడతారు? తప్పుగా నేనేం అనడం లేదు. మన ఇంటికి ఎంతో మంది అతిథులు వస్తుంటారు. కనీసం ఈ ఇంటి కోడలుగా టీ అన్నా పెట్టివాడుగా. నేనున్నాను కదా, నేర్పిస్తాను. చాలా, ఇంకేం మాట్లాడకండి. తినండి. ఆ అమ్మాయి చేసింది మాత్రం నాకేం పెట్టకే. సరేనండి. వర్షకి అన్నీ బాగా నేర్పించాలి. భయ్యా, ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? చూస్తే మాత్రం నీకెందుకు చెప్తాం? వాళ్ళకి చెప్పి 5 లక్షలు తీసుకోము. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? ఎవరు వాళ్ళు? అటు చూడు భయ్యా. ఈ ఫోటో ఎక్కడో అంటించారు, తీసుకొచ్చి తిరిగేస్తున్నావు. మేము చూసాములే. నాకే కనపడితే బాగుండు. 5 లక్షలు వస్తాయి. ఆచూకి తెలిపిన వాళ్ళకి 5 లక్షల బహుమానం. నాకు తెలియకుండా పోస్టర్లు ఎవరు వేశారు? ఈ నెంబర్ కూడా మనోళ్ళది కాదు. ఎవరు? ఇంకా ఎవరు ఫోన్ చేయట్లేదేంటి? కొత్త నెంబరు. హలో, ఎవరండి? మీరెవరు? వర్ష పోస్టర్స్ అంటించింది మీరేనా? అవును. వర్షకేమవుతారు? వర్ష బావనండి. నా పేరు సత్య. సత్యనా? వామ్మో, బావ ఏకంగా అక్షరకే ఫోన్ చేశాడు. ఇప్పుడెలా? మీరు చెప్తుంది నిజమేనా? నిజమండి. అసలు మీరెవరో చెప్పండి. పోస్టర్స్ ఎందుకు వేయించారు? వర్ష మీకు తెలుసా? ఎక్కడుందో కూడా తెలుసు. అవునా? ప్లీజ్ చెప్పండి మేడం, ఎక్కడుంది? ఫోన్లో కాదు, మిమ్మల్ని డైరెక్ట్ గా కలిసి మీతో మాట్లాడి మీ గురించి మొత్తం తెలిసాక ఆ తర్వాత చెప్తాను. చెప్పండి మేడం, ఎక్కడికి రావాలి? ఏమైంది గజ? మీరు చెప్పినట్టే వాడిని మా ఆటోలో కట్టేశాం మేడం. వాడు మీరు చెప్పేంత వరకు అడుగు బయట పెట్టలేడు. గుడ్, వెరీ గుడ్. వాడి దగ్గర ఫోన్ అయితే పెట్టలేదు కదా? లేదు మేడం, పగలగొట్టేశాం. గుడ్ 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 జాబ్. ఇలాగే మీరు జాగ్రత్తగా ఉండండి. ఎన్ని రోజులైనా నేను చెప్పేంత వరకు వాణ్ణి అలాగే బందీగానే ఉంచండి. ఖర్చు ఎంతైనా పంపిస్తాను, ఓకేనా? సరే మేడం. ఈ వర్ష టెన్షన్ పడుతూ ఉంటుంది, తనకి చెప్తాను. శృతికి చెప్పాను, ఇంకా ఏం చెప్పలేదు. టెన్షన్ పెరిగిపోతోంది. శృతి గారు, డోంట్ వరీ వర్ష, నీ బావ నా మనుషుల ఆధీనంలోనే బందీగా ఉన్నాడు. కూల్. అమ్మయ్యా, నేను చెప్పే వరకు వాళ్ళు వదలరు. చాలా చాలండి, చాలు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే వర్ష. ఇక నీ పెళ్లి జరగడానికి, అక్షరని ఆ ఇంట్లో నుంచి పంపించడానికి ఏం చేయాలో మనం ఆలోచిద్దాం, సరే? బాయ్.
అక్షరా నువ్వు కలెక్టర్ వేనే కాదన్ను. హ, ఈసారైతే నిన్ను గెలవనివ్వను. ఇది ఫిక్స్. చెప్పు శ్వేత. డీటెయిల్స్ కనుక్కున్నాను మేడం. అతని పేరు సత్యనారాయణ. ఊరు గుంటూరు పక్కన కాకాని. కాకపోతే అతను ఇప్పుడు అక్కడ ఉండట్లేదంట మేడం. ఆ ఊరు ఖాళీ చేసి చాలా రోజులైందంట మేడం. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియలేదు మేడం. సారీ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడే చాలా డీటెయిల్స్ చెప్పావు. థ్యాంక్ యూ. నేను చూసుకుంటాను. ఆయన ఏమైందిరా? నీ తమ్ముడు ఒక ఇంటడు కాబోతున్నాడనా? ఇంటడు కాబోతున్నాడు అంటే ఆగన్నా చెప్తా. సంబంధం కుదిరిందన్నా. ఆ అమ్మాయికి పిచ్చ పిచ్చగా నేను నచ్చేశానంట. చేసుకుంటే నన్నే చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోనని ఒంటి కాలు మీద నిలబడిందంట. రేపెళ్తున్నాం. త్వరలో పిపిపి డుమ్ డుమ్ డుమ్. అంతేరా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. నీకు ఆ కడియలు వచ్చేసాయి. అవునరా, ఇది చెప్పడానికి ఏదో పెద్ద సీక్రెట్లా పైకి దేనికి రమ్మన్నావు? ఆహా, అంటే సంబంధం కుదిరింది కదా, పార్టీ చేసుకుందామని. రే, చిన్నికి ప్రమాణం చేశా. నాకు తెలీదా అన్నా? నాకు తెలీదా? ఇదిగో ఈ కూల్ డ్రింక్ నీకు, ఇదిగో ఈ మందు నాకు. ఈ చల్లని గాల్లో చల్లగా 2 గ్లాసులు తాగితే పార్టీ ఫీలింగ్ వస్తుందనే, వేరే ఏం లేదన్నా. వేరే ఏం లేదు. కూల్ డ్రింకే కదా? కూల్ డ్రింకే అన్నా. అన్నా ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. ఈ బిల్డప్ ఎవరన్నా చూస్తే మందనుకుంటారా బాబు? ఎవరొస్తారన్నా? ఎవరొస్తారు? మందు తాగకుండానే మందు తాగిన ఫీలింగ్ కలగాలనేగా. ఇంకో 2 తాగుతాం, కిందికి వెళ్తాం. అయినా ఎవరొస్తారన్నా? తాగన్నా, తాగు. చేర్స్. తాగన్నా, త్వరగా వెళ్ళిపోవచ్చు. ఏంట్రా లోపలంతా జిల్జిల్గా అదోలా ఉంది? కూలింగ్ లో కూల్ డ్రింక్ తాగుతున్నాం కదన్నా, అంతే. తాగన్నా. ఓ, భార్య స్థానంలో దంపతుల్లాగా హోమం చేస్తున్నావంటే మా బంధం బలపడినట్టే. నా భర్త అయిపోతాడు. ఈ అక్షర ఇంకేమి చేయలేదు. అవును, అరవింద ఏడి? ఇక్కడే ఉన్నావా? విన్నావుగా, హోమానికి కావాల్సిన ఆ ఏర్పాట్లన్నీ చూడాలరవిందా. ఇంకోటి, మీ పెళ్ళయ్యాక మన ఇంట్లో జరుగుతున్న మొదటి పూజ కదా, ఫోటోగ్రాఫర్ని పిలిపించు. ఫోటోలు తీస్తారు, గుర్తుగా ఉంటాయి. మీ ఇద్దరివి కూడా లేవు కదా. అలానే ఫ్యామిలీతో కూడా దిగుదాము, మన ఫ్యామిలీ. ఇప్పుడే చెప్పారు విందా, మళ్ళీ మర్చిపోతావేమో. సరేనమ్మా. రెడీ అమ్మా, కొంచెం నవ్వండి.
స్మైల్. హలో అప్పారావు స్టూడియో. సుబ్బారావు అరవింద్ సార్. నేనే. అప్పారావు లేడా? అంటే బేరాలేం లేవు సార్. ఫోన్ నాకు ఇచ్చి ఇంట్లో తొంగున్నాడు. 200%. సర్లే, రేపు ఇంట్లో పూజ ఉంది, ఫోటోలు తీయడానికి రావాలి. వస్తాగా సార్, ఎరగదీస్తా 200%. సరే, ఉదయం వచ్చి. సార్ 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 ఏమనుకోవద్దు, అడ్వాన్స్ పంపుతారా? దేనికి సుబ్బు? మీరు ఎగ్గొడతారని కాదు సార్, తెగ ఎగ్గొట్టేస్తున్నారు. గుంటూరులో పెద్ద పెళ్లుందని వెళ్ళాం సార్, పెద్ద గెట్టారు, రూపాయి కూడా ఇవ్వలేదు సార్. మా దగ్గర అలా ఉండదులే. సర్లే, పంపుతాను. థ్యాంక్స్ సార్, మార్నింగ్ వచ్చేస్తాం 200%. ఏంటంట అరవిందా, డబ్బులు అడుగుతున్నారా? వాడికి మన మీద అంత నమ్మకం లేదంట. మన గురించి కాదమ్మా, అందరూ ఎగ్గొడుతున్నారంట. లాస్ట్ టైం గుంటూరులో పెళ్లి అంటే వెళ్లారంట, వాళ్ళు ఇవ్వలేదంట. ఖర్చులకి లేవేమో అడిగాడు. ఎలాగూ ఇవ్వాల్సిందేగా, నేనిస్తానులే. ఛ, ఈ డబ్బులు ఎగ్గొట్టడాలేంటో చండాలంగా. సర్లే, ఏర్పాట్లు చూడండి. అమ్మ వర్ష, దగ్గరుండే అన్ని చూసుకో. అలాగే అత్తయ్య. గుంటూరు పెళ్ళంటున్నారు, కొంపతీసి నా పెళ్లికొచ్చినోళ్ళు కాదు కదా? వాళ్ళైతే అయ్యుండర్లే. ఏంటిది తెగ ఆలోచిస్తుంది? ఓ కన్నెయ్యాలి. బాధగా లేదా? నీకుందా? ఉండకూడదండి. ఎవరికి రాసి పెట్టున్నది వాళ్ళకి తప్పదని అనుకోవడమే. చివరికి అదే అనుకుంటావులే. అదే కదా, దీంతో నేనింకా ఆయనకి దగ్గరైపోతాను, మీరాయనకి రోజు రోజుకి దూరం అయిపోతారు. దగ్గర దూరాలు ఒకరు అనుకుంటే రావు, అలా అని పోవు. ముడి అక్కడ ఎప్పుడో పడిపోయింది, ఎవ్వరూ విడదీయలేరు. త్వరలో పెళ్ళవ్వబోతోంది. అంటే అంతకు ముందు అవ్వలేదా? ఆ అందరి సమక్షంలో అవ్వబోతోంది అంటున్నాను. అవ్వలిగా. మీరు పర్మనెంట్ గా వెళ్ళగానే జరుగుతుంది, అందుకేగా ఇలా జరుగుతోంది. ఏం జరుగుతుందో చివరికి కదా తెలిసేది. ఇంకా మీకు నమ్మకం ఉందా? దేవుడు నా వైపున్నాడు. ఏదో ఆయన వచ్చి నీకు చెప్పినట్టు చెప్తావే. ఊహల్లో బతక్కు, పగటి కల లెక్క అయిపోద్ది. నన్ను తక్కువ అంచనా వేయకు, తుప్పు వదిలిపోద్ది. అక్షర, నా పేరు అదేలే కాని నీ తీరు మార్చుకో, అన్నీ బయటపడతాయి. అప్పుడు దేవుడు ఎవరి పక్కనున్నాడో తెలుస్తుంది. సో రెచ్చిపోకు, నలిగిపోతా. దూరం అయిపోతాను అని ఏదేదో అన్నావు కదా, ఆ ఫోర్స్ ఏది? చెప్పాను, రెచ్చిపోకు, నలిగిపోతావు అని. నలిగిపోయావు. ఇప్పుడు అర్థమైందా ఆ దేవుడు ఏ పక్కనున్నాడు? ధర్మం వైపే దైవం ఉంటుంది. సో మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు. ఆయన ఎప్పటికీ నావారు. ఆయన్ని నా నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. అండర్స్టాండ్? తేలుస్తా నీ సంగతేంటో, ఆ కడుపు నొప్పి కదేంటో. సంథింగ్ రాంగ్ కదా? వదిలిపెట్టా. ఎనీవే, థ్యాంక్స్ వర్ష. నా పెనిమిటితో పవిత్రమైన కార్యక్రమంలో కూర్చోడానికి కారకురాలయ్యావు. థ్యాంక్ యూ. అన్నీ బయటపడతాయి. లాగుతా.
శృతి చేస్తోంది. ఇందాకే అంత డబ్బా కొట్టాను. ఇప్పుడు ఏ మొహంతో చెప్పాలి? ఎలా చెప్పాలి? అయిపోయిందా? నా బొంద అయ్యింది. వాట్ హ్యాపెండ్? అలా అయింది. అవునా? దీనికి నాకంటే దరిద్రం ఎక్కువ అనుకుంటా. బాధగా ఉంది. సర్లే, బాధపడుకు. నువ్వు వెళ్లకుండా ఉండడం కూడా మంచిదే కదా. వెళ్ళుంటే ఆ ఫోటోలోడు మొత్తం లాగేవాడు. ఈ పాటికి ఆ బుజ్జమ్మ నిన్ను బయటికి గెంటేసేది. సర్వం సర్వనాశనం అయి ఉండేది. కరెక్టే. కాబట్టి నువ్వు ఫీల్ అవ్వకు. పూజలోనే కదా కూర్చుంది. నువ్వు పెళ్లిలో పెళ్లి కూతురులా కూర్చుందు గాని. కడసారిగా ఇలా అయినా దాన్ని ఆనందపడినివ్వు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేది నువ్వే కదా వర్ష. టేక్ ఇట్ ఈజీ డియర్, టేక్ ఇట్ ఈజీ. థ్యాంక్ యూ శృతి గారు. మీరు నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు. నీకోసం నేనేమైనా చేస్తాను. నువ్వు హుషారుగా ఉండు వర్ష. డల్ అస్సలు అవ్వకూడదు. ఏ అరవిందా, మాకీ రోజు ఏదో గుడ్ న్యూస్ చెప్తాను అన్నావు. ఇప్పుడైనా చెప్తావా? చెప్తానమ్మా, కొంచెం వెయిట్ చేయండి. ఏంటబ్బా అది? నేను అడిగినా చెప్పట్లేదు. పెళ్ళాం వచ్చేసిందని నన్ను పంపించే ప్రోగ్రాం పెట్టుకోలేదు కదా? గుడ్ మార్నింగ్ మేడం. ఆ అరవింద్ ఆరాధ్య డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి మేడం. ఇద్దరి మ్యాచ్ అయ్యాయి. అంటే అక్షర మీ వారసురాలే అని బుజ్జమ్మతో చెప్పింది నిజమే అన్నమాట. అరవింద్ బిడ్డే. మేడం, ఒక హెల్ప్ చేయి ప్రకాష్. ఒరిజినల్ రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదంటూ నువ్వు మార్చేయాలి. కుదరదు మేడం. ఆల్రెడీ రిపోర్ట్స్ పంపించేశాను. పంపించేశారా? నాకు చెప్పకుండా ఎందుకు పంపావు? యాక్చువల్లీ మీకు చెప్పడం నేను మర్చిపోయాను మేడం. అరవింద్ గారు గంటకి 10 సార్లు ఫోన్ చేసి అడుగుతున్నారు. అందుకని నువ్వు ఇచ్చేస్తావా? సారీ మేడం. తీసుకెళ్ళినోడికి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పు. పంపినట్టు అరవింద్ గారికి ఫోన్ చేసి చెప్పాను మేడం. మ్యాచ్ అయిపోయిందని కూడా చెప్పావా? అది చెప్పలేదు మేడం. సంతోషంలే. ముందు వాడికి ఫోన్ చేసి వచ్చేయమని చెప్పు. కాల్ కలిపి మాట్లాడు. నేను లైన్ లోనే ఉంటాను. అలాగే మేడం. వెళ్తున్నానని చెప్పాగా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? మేడం, తను ఆన్సర్ చేయట్లేదు మేడం. ఇంటికి వెళ్ళిపోయినట్టున్నాడు మేడం. అమ్మో, సరే వాడి ఫోటో పెట్టు. దగ్గరలో ఉన్నాడేమో చూస్తాను. ఓకే మేడం. ఆ లోపు నువ్వు చెప్పకపోతే ఖచ్చితంగా నేనే దీన్ని తెరుస్తాను. అమ్మకి చెప్పేస్తాను. ఇంతకు మించి నేను ఏం చేయలేను. నా మనస్తత్వానికి ఇంతవరకు ఆగడమే గొప్ప. అది నీకు తెలుసు. ఇక నీ ఇష్టం. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. సమయం ఎక్కువ లేదు. నా సహనం ఎక్కువ రోజులు ఉండదు.
బావంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నా గురించి ఆలోచిస్తావే చిన్నక్క. నువ్వు లేని 7 ఏళ్లు బాధపడుతూనే ఉన్నారు. నువ్వొచ్చినా కూడా అదే బాధ. కరెక్ట్ కానే కాదు చిన్నక్క. నా కోసం నీ జీవితాన్ని ఇంకా బలి చేసుకోవాలి అనుకోవడం భావ్యం కానే కాదు. బుజ్జి భవిష్యత్తు ముఖ్యం. చెప్పేయక్క. అప్పో, ఇంకా దేనికి దాచడం? నిజం ఎలాగూ దాగదు. నువ్వు చెప్పకపోతే బావే పెళ్లి రోజున చెప్పేస్తా అంటున్నారు. అప్పుడైనా అంతా అత్తయ్య గారికి చెప్పాల్సిందేగా. అది ఏ పరిణామాలకి దారి తీస్తుందో అని భయంగా ఉందప్పు. అంటే నన్నంటారు, వెలివేస్తే నన్ను వెలివేస్తారు. కాని ఇప్పుడేంటి? తెలిసి నిన్ను అగాధంలోకి నెట్టేలేనప్పు. చాలు చిన్నక్క చేసింది. త్యాగానికి ఓ హద్దుంటుంది. ఇంకొద్దు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. చెప్పే అప్పు. ఏంటి దుర్గమ్మ ఈ పరీక్ష? నా కోసం చూసుకోనా? నా చెల్లెలి జీవితాన్ని పనంగా పెట్టి నా కాపురాన్ని చక్కదిద్దుకోవడం కోసం చెల్లెలి కాపురాన్ని నాశనం చేయలేనే. ఏం చేయాలి? సరిపోయింది జీ, మీరు తొడగండి జీ. నా కంటి రెప్పలలో పులకిగా సరిపోయింది జీ, ఇవ్వండి. రావట్లేదు జీ. మీ బంధం అంత బలమైంది మరి. అదేం కాదు. టీ అరవిందా. రావట్లేదమ్మా. నేను వెళ్ళాలి జీ. వెళ్తే వెళ్ళి సేటు, ఆ సైజ్ సరిపోయినట్టేలే. అంతేనా జీ? అనుకోండి. సరే బుజ్జమ్మ గారు, అదే సైజులో ఇంకొంచెం పెంచి తయారు చేయమని చెప్తాను. నేను ఇక వస్తాను. రామ్ రామ్. సార్, మేడం, ఫోటోలు బాగా వచ్చాయి, చూస్తారా? ఇచ్చి తగలడు. బాగున్నాయిరా. థ్యాంక్ యూ. డబ్బులు ఇవ్వాలి కాబట్టి అడిగాడు, చెప్పాడు. దానికి ఎందుకు అంత కోపం? రే అరవిందా, వాడికి డబ్బులు ఇచ్చి పంపించు. మీరు మంచోళ్ళు సార్. ఆ గుంటూరులో ఉన్నారు,
దొరకాలి చెత్త. వస్తాను మేడం, వస్తాను సార్. అత్తయ్య వెళ్ళిపోయారా? దేవుడికి తెలుసు బుజ్జమ్మా, నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. దీనికే నిరుత్సాహపడంలేండి. ఆ దేవుడి సమక్షంలోనే ఈ పెళ్లి చేస్తాను, చూస్తూ ఉండండి. అది చూస్తాం. వాట్ వర్ష? ఏముంది నా బొంద? ఏమైంది? పెళ్లి కుంగరాలు చేయిద్దామని అత్తయ్య గారు సేట్ని పిలిపించారు. నీకు దరిద్రం మరీ పడిసం పట్టినట్టు పట్టిందిగా. కరెక్ట్ గా కాఫీ మీద పడ్డమేంటి? కరెక్ట్ గా ఫోటోలోడు రావడం ఏంటి? మీకు నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్పడానికి చెప్పట్లేదు. ఇంట్లో జరుగుతున్న దానికి ఏం చేసి చావాలని ఐడియా అడుగుతున్నాను. ఏం చెప్తాను వర్ష? ఒక రకంగా నువ్వు లక్కీ అంటాను. అది కాఫీ పడేబట్టే కదా ఫోటోలోడికి నువ్వు కనిపించకుండా వెళ్లి తప్పించుకోగలిగావు. కరెక్టే అండోయ్. కాకపోతే అరవింద గారి చేతుల మీదుగా ఉంగరం తొడిగించుకోలేకపోయాను. దాన్ని కాదు, నేను దొంగనేంటి? నేను దొంగను కాను. మరి ఏంటి చీకట్లో వెతుకుతున్నావు? లైట్ వేస్తే ఆయన డిస్టర్బ్ అవుతారని. ఓ, దొంగతనం చేసేది చూసేస్తారనే. దొంగతనం ఏంటి మావయ్య గారు? నాకేం అవసరం? అది మీరే చెప్పాలి. చెప్తున్నాను కదండి. ఏం చెప్పావు? లైట్ వేస్తే డిస్టర్బ్ అవుతారు అన్నావు, అంతేగా? ఏంటి వర్ష, నీ ఇంట్లో నీకీ పనేంటి? అయ్యో అత్తయ్య గారు, నేను వచ్చింది టాబ్లెట్స్ కోసం అండి. టాబ్లెట్సా? మళ్ళీ లైట్ గా కడుపు నొప్పి వచ్చినట్టు అనిపించింది. నా రూమ్ లో చూస్తే లేవు. ఈ రూమ్ లో ఉన్నాయేమో అని చూడ్డానికి వచ్చానండి. అత్తయ్య గారి మీద ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి. నిజం. అయ్యో ఏడవకమ్మా. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు చూపించేవాళ్లున్నారు కదా. ఏం చేస్తాం? ఇది మరీ బాగుంది. ఉరిమురిమి మంగళం మీద పడినట్టు నా కోడలు అంటావే? అంటానండి, అంటాను. మాకేం తెలుసు అత్తయ్య గారు? కదలికలన్నీ దొంగలానే ఉంటే దొంగే అనుకున్నాం. కనీసం ఒక్క మాటైనా నేనండి వర్షానని చెప్పాలి కదా. చెప్పండి. ఎక్కడ చెప్పనిచ్చారే? నోరు మూసేశారు కదా. అసలు మా తప్పేలా అవుతుంది అత్తయ్య గారు? నేనే అని చెప్పచ్చు కదా వర్ష. సర్లే, అర్ధరాత్రి మధ్యలో దరువెందుకు? ఈ గోలెందుకులే గాని గాఢ నిద్ర చెడింది. వెళ్ళి పడుకుందాం పదండి, రేపు మాట్లాడుకుందాం. నేను చెప్పేప్పుడు మాత్రం ఆపేస్తారు. సరే వర్ష, నువ్వు వెళ్ళి పడుకో. దెబ్బలేం తగలేదుగా? ఏంటమ్మా? అంతగా ఏం బాధేంలే, బానే మాట్లాడుతుందిగా. ఏం బాధేరా కుళ్ళు పొడి చేసి? అబ్బా, ఈ అమ్మాయికి ఏది చిన్నగా చేయడం చేత కాదు. ఎక్కడ తెచ్చావురా మా ప్రాణానికి? పదండి. మీరుండండి, నువ్వేం పట్టించుకోకమ్మా. వెళ్ళి పడుకో. రాజేష్, నువ్వు నిజంగా టాబ్లెట్స్ కోసమైతే రాలేదు. పడిపోయాయా చిన్నక్క? నిజమూ తెలిసింది.
డాక్టర్ చెప్పిందంతా అబద్ధమా? ఎందుకప్పు అయిన చిన్న ఇంజురీకి సీరియస్ కండిషన్ అని ఎందుకు చెప్పించా? నువ్వు కోరుకున్న జరగాలని ఎందుకు డాక్టర్ చేత చెప్పించా? ఎందుకంటే నువ్వు నీ ఇంటికి రావాలని. ఇంతకు మించి నాకు వేరే దారి కనబడలేదు. ఇలా చేయక తప్పలేదు చిన్నక్క. అత్తయ్య గారికి తెలిస్తే బాగుంటుందా అప్పు? నా జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేస్తున్నావు. అంతా ఆలోచించాను అప్పు. నిజమేగా? అత్తయ్య గారు నిన్ను ద్వేషిస్తున్నారే గాని దగ్గరకు తీసుకుంటున్నారా? ఇంకా దూరంగా ఉంటూ ఇంటికి ఎలా వస్తావు చిన్నక్క? ఈ ఇల్లు నీది, ఈ స్థానం నీది. ఎవరికో ఎందుకు ఇవ్వాలి? నీ ప్రాణాన్ని ఇంకొకరికి ఎందుకు వదలాలి? నువ్వక్కడే ఉంటే నీ లైఫ్ ని కోల్పోవాలి. ఎక్కడో ఉంటే కష్టమనే. యాక్సిడెంటల్ గా జరిగిన గాయాన్ని నీకోసం డాక్టర్ గారి చేత అలా చెప్పించాను. ఇదేం తప్పు కాదు చిన్నక్క. న్యాయంగా కానప్పుడు పోరాడే విధానం మార్చాలి. ఏదైనా న్యాయం కోసమే కదా. ఆ వర్షని ఎలాగైనా బయటకు పంపించాలి చిన్నక్క. తప్పకుండా అప్పు. దాని బండారం ఏంటో తెలుసుకొని మొత్తం బయట పెడదాం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. న్యాయమే గెలుస్తుంది. గెలిపించుకుంటా. ఏం వేరే దారి లేదు. బయటికి వెళ్తాం కదా, డాక్టర్ గారితో మాట్లాడు. అంతకు ముందు చూపించిన రిపోర్ట్స్ ఉన్నాయా? బయటికి వెళ్ళటం దాకా ఎక్కడా? ఇక్కడే చూసి చంపేస్తారు. డాక్టర్ రిపోర్ట్స్ అడుగుతున్నారు. మాట్లాడరే. మీ దగ్గరేగా ఉన్నాయి. ఎక్కడో పెట్టేశాను అత్తయ్య గారు. గుర్తుకు లేదు. గుర్తులేదా అప్పు? బెడ్ కిందే ఉన్నాయి. ఇదిగోండి. చెకప్ చేసి తర్వాత చూస్తాను. సరే డాక్టర్ గారు. రండత్తయ్య గారు, మనం బయట వెయిట్ చేద్దాం. డాక్టర్, డాక్టర్ గారు, పెయిన్ గా ఉందా? ఈ పెయిన్ కన్నా పెద్ద పెయినే మా లైఫ్ లో ఉంది డాక్టర్. వాట్ డూ యూ మీన్? మీరే మాకు హెల్ప్ చేయాలి డాక్టర్. ఏంటమ్మా నువ్వు ఈ ఇంజూరీ గురించే టెన్షన్ పడుతున్నట్టున్నావు? సీరియస్ కండిషన్ ఏం కాదు. రిపోర్ట్స్ నార్మల్ గానే ఉన్నాయి. డాక్టర్ గారు, మీరు రిపోర్ట్స్ చూసారా? నేను చెక్ చేసి చెప్దామని చెప్పలేదు. ప్లీజ్ డాక్టర్, మా అక్క సమస్యను సాల్వ్ చేయడానికి ఇదంతా చేస్తున్నాను. మీరు మా అత్తయ్య గారికి చెప్పకండి. అపర్ణ, ఐఎమ్ ఏ డాక్టర్. మా జీవితాల కోసం డాక్టర్. అబద్ధమని తెలిస్తే మా అత్తయ్య గారు ఊరుకోరు. మీరంటే మా అత్తయ్య గారికి నమ్మకం ఉండి పిలిపించుండొచ్చు. ఈ ఒక్కసారికి మాకు సాయం చేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. నమ్మడానికి లేదు, పక్కనే ఉండాలి. అపర్ణ, ఐఎమ్ ఏ డాక్టర్.
వినటం లేదు చిన్నక్క. ఇంకా చెక్ చేయలేదనుకుంటా అత్తయ్య గారు. చేయని, పర్లేదు, నేనిక్కడే ఉంటాను. ఏంటి బుజ్జమ్మ కొత్తగా ప్రవర్తిస్తున్నావు? కొత్తే ఉంది, కోడలికి దగ్గరుండి చెక్ చేయించుకోవడంలో తప్పే ఉంది. అయిపోయింది బుజ్జమ్మ గారు. అవునా? ఏం తెలిసింది డాక్టర్? చెప్పండి డాక్టర్. మిమ్మల్ని నమ్మి పిలిచాను, చెప్పండి. భలేవారే, తప్పకుండా. రిపోర్ట్స్ కూడా చూశాను. మీరు అనుకునేది నిజమే. అంటే అంతా అబద్ధమా? మీ అక్కను రప్పించడం కోసం ఇంతకు తెగిస్తావా? నాకు నచ్చనిది చేస్తావా? నువ్వు ఆ కోవకి చెందిందానివి. నిరూపించా. భయం, భక్తి, గౌరవ మర్యాదలు నా మీద నీకు లేవు. నేనే నా కోడల్ని గుడ్డిగా నమ్మాను. చెప్పుతో కొట్టినట్టు బాగా బుద్ధి చెప్పావు. ఏంటి బుజ్జమ్మ? ఇంకా అర్థం కాలేదా అండి? ఏమీ కాకుండానే ఏదో అయిపోయినట్టు ఓ డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది. చెప్పండి. నువ్వు చేస్తావని కదా నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఫోన్ చేయవేంటి? ఏం చెప్పమంటారు? ఏహే, నిద్రమత్తి ఇంకా వదల్లేదా? ఆ మూల్గుడాపి రాత్రి DNA రిపోర్ట్స్ తీసావో లేదో నాకు చెప్పు. తీసేసే ఉంటావులే. తీసేస్తే బాగుండేది. తిన్న తన్నులకి వాల్యూ ఉండేది. అబ్బా, తన్నులా? ఆ తన్ను లెక్క అందరూ ఇచ్చారు. వాట్ హ్యాపెండ్ వర్ష? దీనికి సేమ్ టు సేమ్ అన్ని నాకు జరిగినట్టే జరుగుతున్నాయి కదా. కర్మ. శృతి గారు, ఆ సరేలే, టాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అన్నారు కదా, రెస్ట్ తీసుకో. నువ్వేం ఢీలా పడిపోకు. ఇది కాకపోతే ఇంకొకటి. ఈసారి నేనే నీకు ఏం కాని మంచి ప్లాన్ వేస్తాను, సరేనా? సరే శృతి, బాయ్. అమ్మా, అబ్బా, ఎక్కడ దాచరీనా? పదిలంగా దాచుకున్నారా? అమ్మయ్యా, అయిపోయింది. ఈయన స్నానం చేసేసినట్టున్నారు. ఓ, ఎక్కడ పెట్టారు? బీరువా ఎవరు తెరిచారు? అమ్మని టవల్ అడిగానుగా, తీసి మర్చిపోయి ఉంటాను.
కొంచెం లేటుగా రావచ్చు కదా. త్వరగా వెళ్ళండి, వెతుక్కుని తీసుకుని వెళ్తాను. ఏంటి వెళ్ళేది? కనిపించావుగా. అక్షర, నిన్ను చూస్తే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అది నీ ఫోటోనైనా నిన్నైనా. నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే, చెంపలు కెంపు నాణాలై కాంతిని ఇస్తుంటే, చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే, రూపము ఏడు బారాలై ముందర నించుంటే. నువ్విక్కడికి ఎలా వచ్చావోయ్? ఇది అమ్మ పనే అయి ఉంటుంది. అన్ని మీ అమ్మగారే. ఏడిసావులే. ఆ కళ్ళేంటంట, ఆ చూపేంటంట, ఐస్కాంతాలే లాగేస్తావు. అవును, ఈ మధ్య ఏంటి జడ మార్చావు? నేను పెళ్లి చేసుకునేది మిమ్మల్నే. ఈ విషయం శృతికి చెప్పాలి. చెప్పు. ఇప్పుడే అరవింద్ గారు వచ్చేళ్లారు. ఏమన్నారు? మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. ఫోన్ చేసి త్వరగా రమ్మంటున్నారు. ఫోన్ నంబర్ ఇమ్మంటున్నారు. అవునా? ఇది రెండోసారి శృతి గారు అడగడం. ఎన్నిసార్లైనా అడగనీలే గాని, అడిగినప్పుడు అసలు నువ్వేం చెప్తున్నావో అది చెప్పు. ఏం చెప్తాను? నేనే మాట్లాడతాను, వస్తారు అని చెప్తున్నాను. గుడ్ వర్ష. నీ మెళ్ళో తాళి పడే వరకు నువ్వు అదే కంటిన్యూ చెయ్యి. ఎందుకలా కంగారు పడుతున్నావు? కూల్ వర్ష. అవును, బుజ్జమ్మ పెళ్ళెప్పుడు ఫిక్స్ చేసింది? ఏమోనండి, వారంలో జరిపిస్తానన్నారు కానీ అదే వారమో చెప్పలేదు. మాటంటే బుజ్జమ్మ తప్పదులే. నువ్వు కోడలు అవుతావు. అంతవరకు నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎవరితో మాట్లాడుతుంది? మాట కూడా వినిపించినంత సీక్రెట్ గా మాట్లాడుతుంది. డౌట్ గానే ఉంది. బుజ్జి, అమ్మమ్మ ఏం టిఫిన్ చేసింది? తెలీదు చిన్ని. పొంగల్. అవునా? మా పెద్దమ్మ తోటకూర పప్పు చేసింది, నా ఫేవరెట్. అవునా? తిను. వద్దులే, వేస్ట్ అయిపోతుంది. నీ మమ్మీ ఉండి తింటావని తెచ్చాను బుజ్జి, వద్దన్నావు. అబ్బా, ఉప్పు ఎక్కువ వేసింది. ఈ అమ్మమ్మ ఎప్పుడూ ఇంతే, ఉప్పునే ఎక్కువగా వేస్తుంది. అయ్యో, సరే, సాల్ట్ ఫుడ్ తినలేవు కదా బుజ్జి, ఎక్కువ తెచ్చాను, ఇద్దరికి సరిపోతుంది. దా, నేను నీకు తినిపిస్తానే. నేను నీకు తినిపిస్తాను. ఏంటి, బాలేదా? బాగుంది. అచ్చు మా అమ్మ చేసినట్టే ఉంది చిన్ని. మీ అమ్మే ఏంటి? అదే మా పెద్దమ్మ చేసింది అంటున్నాను. ఓహో, బాగుంది, తిను.
అన్నాక అమ్మ గుర్తొస్తుంది. మాట్లాడి చాలా రోజులైంది. ఫోన్ చేస్తాను, చెయ్యి. బుజ్జి ఫోన్ చేస్తుందేంటి? బుజ్జి, అమ్మా ఎలా ఉన్నావురా? బాగున్నాను. నువ్వు? చాలా బాగున్నాను. ఏమిందమ్మా? ఈ రోజు ఏం జరిగిందంటే అమ్మా, అమ్మమ్మ ఫుడ్ లో ఉప్పు ఎక్కువ వేసేసింది. చిన్ని బాక్స్ ఇద్దరం తిన్నాం. ఓ అమ్మా, చిన్ని పెద్దమ్మ కుక్ చేశారంట. సేమ్ నువ్వు చేసినట్టే ఉందమ్మా. మీ మమ్మీయే చేసింది బుజ్జి. అమ్మా అవునా? అదెలా అమ్మా? ఒకేలా ఇద్దరూ చేస్తారా? అమ్మమ్మ నేను ఒకలా చేయట్లేదా? అలానే ఉంటారు. ఓహో, సరే. ఎప్పుడు వస్తావు? అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? ఏం లేదులే, వర్క్ ఇంపార్టెంట్ కదా. నా బంగారం, వస్తాను. స్కూల్లో ఉన్నావు కదా, ఎక్కువసేపు మాట్లాడకూడదు. సాయంత్రం నేనే చేస్తాను. ఓకే అమ్మా, బాయ్. బాయ్. సారీ బుజ్జి, నేను నీ వాళ్లతోనే ఉన్నానని చెప్పలేకపోతున్నాను. చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నీ తల్లి తెస్తుంది. చెప్పేస్తాను. ఇవన్నీ తెలిస్తే బుజ్జి సంతోషపడ్డం కన్నా బాధ ఎక్కువ పడుతుంది. అందుకే మనం ఇవన్నీ సెట్ చేశాక అప్పుడు బుజ్జికి చెప్పి ఇంటికి వెళ్దాం. చెప్పావు కదా? ప్రామిస్ పెద్దమ్మా, చెప్పను. పెద్దమ్మకి మాట ఇచ్చాను. సారీ బుజ్జి. అది చిన్ని, ఒకేలాగా చాలా మంది కుక్ చేస్తారంట. అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందంటే కరెక్ట్. డైరెక్టర్ గారు, గ్యాప్ వచ్చింది కదా, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు? ఏం చెప్పమంటావు రామారావు? చింపేశావు, మొత్తం కక్కించేశావు, చంపేశావు. నటుడికి కావాల్సింది ఈ ప్రశంసలే డైరెక్టర్ గారు, ఈ ప్రశంసలే. ఎప్పుడో దాన్ని పెళ్లి చేసుకోక ముందు వచ్చిన నట తృప్తి ఈ రోజు కరేపాకంతే. అయినా మళ్ళీ వచ్చింది. అప్పుడు మీరే, ఇప్పుడు మీరే. ఊరుకో రామారావు. పదండి మేడం, వాడిని పట్టేసుకుని సీన్ కి ఫినిషింగ్ ఇచ్చేద్దాం. టెల్ మీ వర్షం. థ్యాంక్ యూ శృతి గారు. మీరు నా గురించి ఇంత ఆలోచిస్తారు అనుకోలేదు. ఏమంటున్నావు? ఇప్పుడే మీ వారు వచ్చి వెళ్లారు. మా వారా? రామారావు గారు. ఎందుకు వచ్చాడు వర్ష? అదేంటి శృతి గారు అలా అడుగుతారు? నేనిక్కడ కంగారు పడి అడుగుతుంటే కూల్ గా మాట్లాడతావేంటి వర్ష? కంగారు దేనికి? మీరు నాకు ధైర్యం చెప్పినట్టే ఆయన్ని లైవ్ లో నాలో ధైర్యాన్ని నింపడానికేగా పంపారు. బాగా నింపారు. అబ్బా వర్ష, నేనసలు అతన్ని పంపలేదే. అసలు అక్కడికి వచ్చినట్టు కూడా నాకు తెలీదు. మరి వచ్చారు? వర్ష, నువ్వేం చెప్పలేదు కదా? నాకేం తెలుసండి, మా బావని కిడ్నాప్ చేసిన ప్లేస్ తో సహా మొత్తం చెప్పేశాను. వామ్మో, దుంప నాశనం చేసి పెట్టావుగా. అసలు అవన్నీ అతనికి ఎందుకు చెప్పావే? నువ్వు నాకు ఒక ఫోన్ చెయ్యాలి కదా. అంత నమ్మకంగా ఉన్నారు, పైగా మీ భర్త గారే కదా అని. నీ బొందే, నీ బొంద. వాడు నా భర్తే గాని సపోర్ట్ నాకు చేయడు. ఏ సునామీలోనో నన్ను ముంచేద్దామని చూస్తున్నాడు. నాకేం అర్థం కావడం లేదు. మొట్టి బుర్రో, ఇదంతా అక్షర ప్లానే. యాక్సిడెంటా? అవునండి, అప్పుడే దెబ్బ తగిలింది. సైలెంట్ గా ఉందేంటి? వైలెన్స్ జరిగేటప్పుడు ఇలాగే ఉంటుందేమో. వామ్మో, నేనుండను.
ఎంత ప్రమాదం తప్పింది. చాలా థ్యాంక్స్ బ్రదర్. మీ మేలు మర్చిపోలేం బాబు. మీ పేరేంటి? సత్యనారాయణ అండి. ఇప్పుడు ఈవిడ చేస్తోందేంటి? వర్ష, కాల్ చేసినట్టున్నావు. మిస్డ్ కాల్ అలర్ట్ వచ్చింది. అసలు నేను నీకే చేద్దాం అనుకున్నాను. ఛార్జింగ్ అయిపోయింది. దేనికి? నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు. మీ బావని బెదిరించి పంపించేశాను. ఈ పాటికి ఏ స్టేట్ బస్సో ఎక్కేసుంటాడు. మీ బొంద. వాడు బస్ ఎక్కడం కాదు, నేను పాడెక్కిపోయేలా ఉన్నాను. మా బావని అక్షర ఏకంగా ఇంటికి తీసుకొచ్చింది. వాట్? మొత్తం చెప్పేస్తున్నాడు. నేను చెక్కేస్తున్నాను. అవునా? మరి ఇక్కడే ఉండి చావమంటారా? బుజ్జమ్మ నా దగ్గరకొచ్చేలోపు నేనిక్కడ ఉండను. మీ పేరు మా బావ బయట పెడతాడో లేదో అది నాకు తెలీదు. నేను చంపు. ఏ వర్ష, వర్ష! వామ్మో, సచ్చినొల్లారా! పారిపోయాడని చెప్పి ఆ అక్షరాకి దొరికేలా చేస్తారా? మీ దినాలు చెయ్య. అసలు ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ బాబోయ్, భయమేస్తుంది. దూకితే తల పగిలి చస్తానేమో. లాభం లేదు. గదిలో కూర్చుని మెల్లగా జారుకుంటా. ఇంటి వరకు వచ్చి దింపారు. మీలా ఎంతమంది ఉంటారు? ఇందులో ఏముందండి, చిన్న పాప కదా. ఇక నేనుంటానండి. మంచిది బాబు. వస్తానండి. చిన్నమ్మా, ఇంకెప్పుడు ఇలా రాకు. ముందు స్కూల్ అయిపోతే ప్రిన్సిపాల్ కి చెప్పి మాకు ఫోన్ చేయించాలి. సరే బుజ్జమ్మా. లోపలిచ్చి వెళ్తాం. ఏమండి, బయట ఈ సూట్ కేసు పడి ఉంది, మీదేనా? వర్షాదిలా ఉంది. మాదే బ్రదర్, ఇవ్వండి. వస్తానండి. సూట్ కేస్ వర్షాదిలా ఉందే. అవునమ్మా. బయట ఎందుకు పడేసింది? ఏమో అమ్మా. పద, ఏమైందో చూద్దాం. వర్ష, వర్ష, అమ్మా వర్ష. అమ్మో, ఈవిడ వచ్చేసింది. వర్ష, వర్ష, ఏం చేస్తున్నావమ్మా? వినిపిస్తోందా? వినిపించింది సరే, మీకు కనిపించను నేను. వర్ష, వర్ష. అబ్బా, అరవకపోతే లేదని వెళ్ళొచ్చు కదా. నేను మెల్లగా వెనక దారి నుంచి వెళ్ళిపోతాను. వర్ష, వర్ష. లేదా ఏంటి? లేకపోతే డోర్ ఓపెన్ గానే ఉంటుంది కదా. లాక్ వేసుంది అంటే లోపలున్నట్టే కదా. వీళ్ళెక్కడ దొరికారు నా ప్రాణాలు తీయడానికి? వర్ష, అమ్మా వర్ష. అరవిందా, నాకేదో అనుమానంగా ఉందిరా. బద్దలు కొట్టు. ఇంకొకసారి పిలుస్తానమ్మా. వర్ష, వర్ష, వర్ష. బద్దలు కొట్రా. శృతిని కూడా రమ్మన్నాను, వచ్చిందో లేదో.
ఏమ్మా ఎప్పుడు నన్ను ఇలాంటి పనులకి తీసుకొస్తావే కాని పైసలొచ్చే పనులేమి చెప్పవే? పెద్దమ్మా, కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టినట్టుండాలి. అలాంటివి కదా మీకు చెప్పాలి. కొంచెం వెయిట్ చేయండి. అప్పటి వరకు నాతో ఇలా వచ్చి ఎంజాయ్ చేయండి. సరేలే. కమాన్ ఫాస్ట్ ఫాస్ట్. ఈ కీచు గొంతు ఎక్కడో విన్నట్టుంది. హ? మీ ఆయన కనబడుతుంది. ఆయన అనుకోండి. కట్టిన తాళి గుర్తొచ్చి అన్ని రౌండ్ ట్రాలీ వేసి గుచ్చినట్టుంటుంది. అన్నా వదినానా? రేయ్, వదిన అన్నావంటే ఒడియం కూడా నమ్మలేవు. రే క్యూట్ బాయ్, నువ్వు ఉండరా. ఇక్కడ కూడా నీ గోలేనా? సర్లేగానే డియర్, నువ్వు ఇక్కడికి వచ్చేసావేంటి? నేను కార్పొరేటర్ని, ఎక్కడికైనా వస్తాను. అసలు నువ్వెందుకు వచ్చావు? వారు ఈ రోజు జరగబోయే పోటీలకు జడ్జిల్లో ఒకరు మేడం. జడ్జా? జడ్జి ఆయనే, చిరంజీవి ఆయనే, బాలకృష్ణ ఆయనే, నాగార్జున, విక్టరీ వెంకటేష్, విశ్వామిత్ర అన్ని కలబోసిన ఒకే ఒక్కరు ఈయనే. క్యూట్ బాయ్, సంజయ్ రామస్వామి మర్చిపోయావు, అది నేనే. అదే కదా నా కొంప ముంచింది. నన్ను రోడ్లు పట్టుకుని తిరిగేలా చేసింది. గతంలోకి వెళ్తున్నట్టున్నారు. శారద గారు తీసుకెళ్ళండి. రండి మేడం, రండి. వెళ్ళు వెళ్ళు శృతి. నాకు తెలియక అడుగుతా, మీ ఆయన జడ్జి ఏంటి? తెలియక పెట్టుకున్నట్టున్నారు. మరిచ్చే బిల్డప్లు అలాంటివి. కర్మ కర్మ. పద. ఈ దొంగ మొహం వచ్చిందేంటి? డైరెక్టర్ గారికి చెప్పాలి. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే. ప్రొడ్యూసర్ గారు నమస్కారం. నమస్తే ఉద్యమ గారు. మీతో పాటు అది పోటీలకు జడ్జి బాబు. అవునా, గ్రేట్. అమ్మో, మళ్ళీ ఏం కొంప ముంచడానికి వచ్చాడో. ఈ విషయం శృతికి తెలుసా? రండి బాబు. పదండి. నమస్కారం ఉద్యమ గారు. కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. డైరెక్టర్ గారు, శృతి వచ్చింది చూశారుగా. గెలిపించుకోవడానికి రప్పించుకున్నట్టుంది. మనకు అదే కదా కావాలి కదా డైరెక్టర్ గారు. తెలీదు వెర్రి మొహాలకి. శ్వేత, ఛానల్స్ వాళ్ళు వచ్చేసారుగా? వచ్చారు మేడం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే లైవ్ వెళ్తుంది. వర్షని ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పావు కదా. ఫోటో ఇచ్చేసాను మేడం, తననే ఎక్కువ చూపిస్తారు. చూసి దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఏంటి అక్కడ మీటింగ్ పెట్టారు? సంథింగ్ ఈజ్ రాంగ్. మొన్న వర్ష దగ్గర సత్య గురించి లాగేశారు. ఇప్పుడేం చేస్తున్నారో వినాలి. రామారావు, మన సైడ్ ఓకే కదా? వచ్చిన వాళ్ళందరూ మన జూనియర్స్ డైరెక్టర్ గారు. ఏం మాట్లాడుకుంటున్నారు? అందరికీ ఓడిపోవాలనే చెప్పాను. ఒక్కరూ గెలవరు. విన్నరు వర్షానే. ఇప్పుడు అర్థమైంది చిన్నక్క. వర్షని ఎందుకు గెలిపిద్దామన్నావో. గెలుస్తున్న వారిని లైవ్ లో ఎక్కువ చూపిస్తే తొట్టి గ్యాంగ్కి అనుమానం రాదనేగా. అనుమానము రాదు, చూడాల్సిన వాళ్ళు చూస్తారు. అవును రామారావు, సేఫ్ సైడ్ పాంప్లెట్స్ అంటించమన్నాను, అంటించారా? రెడీ డైరెక్టర్ గారు. నటశారద గారు నంబర్ వేశాను. అటు కాల్ వస్తే మీకు ఫోన్ వస్తుంది. గుడ్. రామారావు, శృతి వస్తుంది. సారు కూడా వస్తున్నారు.
మీకు నచ్చింది నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. నా భర్త నాకు సర్వస్వమని ఆయన కోసం చేస్తున్నాను అత్తయ్య. చప్పట్లు. ఇప్పుడు బుజ్జమ్మ గారు వారి విలువైన మాటల్ని మనకి వినిపిస్తారు. మేడం, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన శారదా మహిళా మండలి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళలుగా మనం పుట్టినందుకు గర్వపడాలి. మనం ఎందులో తక్కువ కాదని నిరూపిస్తూనే ఉండాలి. నిరూపించడానికి అత్తయ్య ఈ ప్రయత్నం, వర్ష గుట్టుని బయట పెట్టడానికి ఈ పోటీలు. ఇంతమంది వచ్చినందుకు ఆనందంగా ఉంది. నిర్వాహకులు కోరుకున్నట్టు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనసారా దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. సక్సెస్. థ్యాంక్ యూ బుజ్జమ్మ గారు, మంచి మాటలు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడతారు. ఈ రోజు ఒక కలెక్టర్ గా కాకుండా ఒక గృహిణిగా మీతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సెటప్ రెడీ అయిపోయింది. నేను కూడా రెడీగానే ఉన్నాను. బస్తీ మే సవాల్. ఇది ఎలా ప్లాన్ చేశామంటే జోడీగా వండాలని డిజైన్ చేశామన్నమాట. జోడీ ఉమెన్. జోడీ ఉమెనా? జోడియా? ఇదేదో బానే ఉంది. మీరెవరినన్నా సీనియర్ని తీసుకోండి. ఈవిడ్ని చూపించి చెప్తున్నాడేంటి? అయితే ఈవిడికి అస్సలు రాదన్నమాట. ఇతని మాటలు అస్సలు నమ్మకూడదు. జోడీ ఎంచుకోండి, మొదలు పెట్టేద్దాం. అది సరేనండి. గెలిచిన వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు? 50 తగ్గట్లా? ఇది 2 లక్షలు చేద్దామంటీ. అయితే నాకు ఓకే. తీసుకోండి అమ్మా, ఎవరెవరు కావాలో తీసుకోండి. తీసుకోండి. దీనికి బేబమ్మని తీసుకోమని చెప్పాలి. నేను శృతి గారు చేస్తాను. నీకు అర్థమయ్యేలా చెప్పేగా, చూసి కూడా చచ్చావు. తొందుతుంది. వంటరాన్ని దీన్ని తీసుకుని ఏం చేద్దామని. నాకు శృతి గారే కావాలి. సరే, అక్షర నువ్వు. అపర్ణ నేను. బేబమ్మతయ్య మీరు. ఎవరైనా పర్లేదు. ఎన్ని వంటలు సింగిల్ హ్యాండ్ తో చేయలేదు. సరే, నువ్వు రామ్మా, రా. ఓకే, మీరు మీ టేబుల్ దగ్గరకు వెళ్ళండి. మొదలు పెడదాం ఫాస్ట్ గా. చూడమ్మాయి, ఇదిగో నువ్వు ఇక్కడ నుంచో. ఈ రౌండ్ టైం 30 minutes. ఆ లోపు ఒక ఐటెం రుచిగా వండాలి. ఎవరైతే రుచిగా వండుతారో జోడీ ఉమెన్ వాళ్ళే విన్నర్. టైం స్టార్ట్స్ నౌ.